సమయాన్ని బిషప్ గారికి ఇస్తున్నాను. వాటిని గురించిగా సంబంధం ఆహ్వానిస్తున్నాను. ముందు దేవునితో తల్లితో శిష్యులను నేను ఇక లోకంలో ఉండదు కానీ నేను ఇక లోకంలో ఉండదు ఇది చాలా విశాలకరమైన మాట. నేను ఇక లోకంలో ఉండను, నేను వెళ్ళిపోతున్నాను అనే మాట చాలా విశాలకరమైన ఈ మాట ఎవరైనా సరే నేను ఇక ఉన్నాను అది నేను ఈ లోకంలో ఇక జీవించడము అసాధ్యమని చెప్తున్నాను. చూడండి ఎంత వారి నేను చనిపోతున్నాను ఇంకా. కాబట్టి నాకు ఎవరికి సంబంధించిన వారు ఉన్నారో, నా శిష్యులు ఉన్నారో వారిని నువ్వు బాగా చూసుకోవాలి తండ్రి చెప్తున్నాను. హల్లెలూయా. చనిపోయే వ్యక్తిని తన గురించి చెప్పుకోవాలి కానీ, తనను కాపాడమని చెప్పాలి కానీ, తనను బాగు చేయమని చెప్పాలి కానీ, తనకు తోడుగలమని చెప్పాలి కానీ, కానీ నాకు సంబంధించిన వాళ్ళు నా శిష్యులను నువ్వు బాగా చూసుకొని తండ్రి చెప్తున్న మాట దేవుని దేవుని పిల్లగా మనం ఆయన చెప్తున్న మాట వీళ్ళను బాగా చూసుకో. నేను ఇక ఉన్నాను. యేసుక్రీస్తు వారి మాట చెప్తున్నప్పుడు మనం అర్థం చేసుకుంటే మన కుటుంబ సభ్యులు ఎవరైనా మనకు దూరం అయిపోతున్నారని మనకు తెలిస్తే ఎంత బాధపడతామో తండ్రితో యేసుక్రీస్తు మాట ఇదే. ఏమన్నా తెలుసా, ఇంతకాలం మీరు నాతో ఉన్నారు, నేను వీరిని కాపాడుతున్నాను, కానీ ఇక్కడైతే నేను ఉండడం లేదు, నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నువ్వు వారిని ఏం చేయాలా? కాపాడాలి. తండ్రి చెప్తున్న మాట చూడండి, నేను కాపాడాలి. ఎందుకు కాపాడాలంటే అక్కడ ఉన్న మాట మనం ఏకమై ఉన్నదాకున్నా వారును ఏకమై ఉన్నప్పుడు నీవు నాకు అనుగ్రహించిన నీ నామముతో వారిని కాపాడము. నిన్ను కాపాడాలి కదా, యేసుక్రీస్తు వారిని కాపాడాలి. తన తండ్రి అయిన దేవుడు యజమానిలో ప్రభువా నాకు ఈ శిరోమరణం వద్దు అని 3 సార్లు ప్రార్థన చేశాడు. ఈ శిరోమరణము నాకు దూరం అయిపోకుండా, ఈ శిరోమరణము నేను జయించలేకపోతున్నాను, ఇది చాలా ఘోరమైనది, చాలా భారమైనది, నేను దీన్ని ఎదుర్కోలేకపోతున్నాను. యజమానిలో మీరు చూస్తే కదా 20-19 నుంచి అది రాయబడింది. కానీ ఎంతో బాధలో ఆయన బాధపడుతూ ఏడుస్తుంటే ఆయన చెమట రక్తముగా మారిపోయింది. అంత ఏడుస్తున్నాడు. ఏమని? ఈ శిలువ నాకు వద్దు, ఈ శిలువను నేను మోయలేను, ఈ మరణము నేను అనుభవించలేను అని 3 సార్లు ప్రార్థన చేశాడు. చివరికి ఏమంటాడు తెలుసా? అయినా సరే ఇదేమి చిత్తం అనుకుంటే నేను ఎదుర్కొంటాను అని చెప్పాడు. హల్లెలూయా. నేను మరణిస్తానని చెప్పాడు. మొదటి అయితే మాట చెప్పలే. మొదటి ఏం చెప్పాడు? అయ్యో ప్రభువా తండ్రి ఇది నా వల్ల కాదు, నేను దీన్ని తాగలేకపోతున్నాను అని చెప్పాడు. తర్వాత అంటున్నాడు, ఇదేం చిత్తమైతే నీ ప్రజల కొరకు నేను చావవలసిన వాటిని వింటే నేను చదువుకుంటాను, నేను శివదయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం బ్రతకడం కోసము, మనం ప్రయోజనం కోసము, మనం శాపమును తప్పించుకోవడం కోసము ఆయన అంటున్నాడు, ఈ లోకంలో నేను ఉండను కానీ నువ్వు మాత్రము నీ వారిని కాపాడను. బుద్ధి వస్తున్నాడు అంటున్నాడు, నేను వారి వద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడుతిని. చూసారా, నీవు నాకు అనుగ్రహించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ నేను కాపాడుతున్నాను, వారందరినీ కాపాడుతున్నాను. ఒక్కరిని కూడా నేను విడిచిపెట్టలేదు. ఇది దేవుని దేవుడు ఒక్కరిని కూడా విడిచిపెట్టాడు. ఒక్కరి పట్ల కూడా ఆయన పక్షపాతము చూపలేదు.
చూపించాడు. ప్రతి ఒక్కరిని ఎలాగైతే కాపాడుతాడో అలాగే మనం కూడా నేను నీ నామమునందు వారిని కాపాడుతుంది, నేను వారిని భద్రపరుచుకుని కనుక లేఖనము నెరవేరినట్టు. నాశన పుత్రుడు తప్ప, చూసారా, నాశనము చేసే పుత్రుడు తప్ప మరి ఎవడు నశింపలేదు. హల్లెలూయా. అంటే నాశనం చేసేవాడంటే అపవాది, సాతాను తప్ప ఎవడు నశించుకోలేదు. ఎందుకంటే నేనే వారిని భద్రము చేశాను. మన దేవుడు భద్రం చేసేవాడే ఉన్నాడు, అందుకే మన నాశనం కావాలంటే. ఎవడు నాశనమేనంట? నాశనపుత్రుడు, అంటే నాశనం చేసే అపవాది సాతాను నాశనమే తప్ప నా ప్రజలు నాశనం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిబంధనకర సమయంలో మన నాశనము కాకుండా ఉండడానికి ఆయన కలవరిసి తన ప్రాణాన్ని తను కాపాడుకున్నాడు. తన భద్రత మనకి ఇచ్చాడు. తెలుసా, మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనం అపాయం నుంచి, ప్రమాదం నుంచి తప్పించబడుతున్నామంటే ఆయన భద్రత మన మీద నిద్రపోతుంది. ఇప్పుడు నేను నీ ఎదుగు వస్తున్నాను, జాగ్రత్త వినండి. నీ ఎదుగు వస్తున్నానంటే సరిపోతున్నాను అని, నీ ఎదుగు వస్తున్నానంటే నేను పైకి వస్తున్నాను, నేను పరదేశం వస్తున్నాను, ఈ లోకంలో లేదు, నేను చనిపోతున్నాను అని అంటాను. ఇప్పుడు నేను ఎదుగు వస్తున్నాను, నా సంతోషము వారి ఎందుకు పరిపూర్ణమగునట్లు లోకమంది మాట చెప్పుచున్నాను, వారికి నీ వాక్యం ఇచ్చి. హల్లెలూయా. వారు కాపాడబడాలంటే వారికి ఏమిచ్చాను? మొదటి అయితే వాక్యమే. వాక్యం అంటే మీ ఎదుట ఉన్నటువంటి పరిస్థితుల్లోనే వాక్యం అనేది క్రీస్తును నేను వాక్యాన్ని ఇచ్చి ఉన్నాను. ఇదే ఆయుధము. ఈ వాక్యమే వారిని కాపాడుతుంది, ఈ వాక్యమే వారిని నడిపిస్తుంది, ఈ వాక్యమే వారిని గెలిపిస్తుంది, ఈ వాక్యమే వారిని దీవిస్తుంది. నేను లోక సంబంధిని కానట్టు, వారును లోక సంబంధులు కాదు. కనుక లోకము వారిని ద్వేషించును, నీవు లోకములో నుండి వారిని తీసుకుని ప్రార్థించలేదు కానీ దుష్టుడి నుండి వారిని కాపాడమని ప్రార్థించి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవది, ఈ లోకముల నుంచి నన్ను తీసుకుని పోయినట్టుగా, నేను చనిపోయినట్టుగా వారు అలా వినడం నేను ప్రార్థన చేయలేదు కానీ దుష్టుల నుండి వారిని తప్పించుమని, వారిని కాపాడమని నేను ప్రార్థన చేస్తున్నాను. మీ పిల్లలకు, మీ కుటుంబంలో మీరు కూడా చేసిన ప్రార్థన దుష్టుల నుండి, దుష్టులంటే సాతాను వచ్చి తప్పించుకోవడానికి మనం ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన అంటే 5 విషయాలు నేను తర్వాత నేను లోక సంబంధిని కానట్టు, వారును లోక సంబంధులు కాదు. సత్యము వలన వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకములకు పంపిన ప్రకారము నేను వారిని లోకములకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. నేను వారిని ప్రతిష్ఠ చేయనట్లు నన్ను నేనే ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. నన్ను నేనే అంటే ఏం చెప్తున్నమాట? ప్రతిష్ఠ అంటే తన సాగుకు ప్రతిష్ఠ. మనం చర్చికి ప్రతిష్ఠ చేస్తాం, ఇంటికి ప్రతిష్ఠ చేస్తాం, లేకపోతే అభిషేకించడానికి ప్రతిష్ఠ చేస్తాం. కానీ యేసయ్య నేను వారి కొరకు నన్ను నేనే ప్రతిష్ఠ చేసుకుంటాను. ఏం ప్రతిష్ఠ? మరణించడానికి ప్రతిష్ఠ, ప్రాణం ప్రతిష్ఠ, తను సరిపోవడానికి ప్రతిష్ఠ చేసుకుంటున్నాడు. తనకు తానుగానే తన ప్రాణమును ఆయనే పెడుతున్నాడు. ఉపవాస ప్రార్థన నేర్చుకోవాల్సింది మనకు మారుగా యేసయ్య కలవరిలో శ్రమించాడు. ఉపవాస ప్రార్థన అంటే 5 మాటలు చెప్తాను. ఉపవాసం 5 కదా. ఫస్ట్ ఏంటి తెలుగులో? కదా, ఉపేక్షించుకోవాలి. 2 డేస్ అంటే అక్షరబద్ధంగా మనం చేసేది కాదు. ఈ 2 డేస్ వేయాలంటే ఉపవాసం అంటే అంటే ఉపేక్షించుకోవడం, వదిలించుకోవడం, తొలగించుకోవడం, తీసివేసుకోవడం, ఉపేక్షించుకోవడం. అంటే రెండవది వాటిని తెలుసా, పరీక్షించుకోవడం. ఎవరిని? ఇరుగురు వాళ్ళని కాదు, మనమే పరీక్ష చేసుకోవాలి. ఏంటి నా జీవితము? నేను దేవుని సన్నిధిలో గడుపుతున్నానా? దేవుని వాక్యాన్ని పట్టుకుంటున్నాను, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నానా, దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నానా, నా పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాను. మొదటిది ఉపేక్షించుకోవాలా, రెండవది పరీక్షించుకోవాలంటే ప్రార్థన చేస్తేనే పరీక్షించుకోవాలి. దేవునికి ప్రార్థన చేయాలి. వారి ప్రార్థన కాదు. తర్వాతనే వాటి వాక్యాన్ని ధ్యానించాలా, దాన్ని నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యాన్ని చదవాలా, ధ్యానించాలా, దాన్ని నెరవేర్చాలా. అప్పుడు మనము ఫలిస్తాం. తర్వాత అంటే సహవాసం. ఎవరితో సహవాసము? క్రీస్తుతో సహవాసం. ఎందుకని? నేను వారి వరకు నన్ను నేనే ప్రతిష్ఠ చేసుకుంటున్నాను, నేను వారి వరకు నన్ను నేనే
ప్రయత్నముగా కలవలసినను ఎక్కుతున్నాను కాబట్టి నాతో సహవాసం, నీతో సహవాసము నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యని భక్తులు వస్తాడు. సహవాసము సాటి సహవాసం. చివరిది మూడేంటి తెలుసా? ప్రతి బాధలో, ప్రతి శూన్యంలో, ప్రతి గిరుకులో, ప్రతి అవమానంలో నువ్వు దేవుని ముందుకే హల్లెలూయా, వెనకడు నువ్వు వేయకూడదు, ముందుకే వెళ్ళాలి. యేసుక్రీస్తు వారిని మీరు చూడండి, ప్రభువా ఇది నా వల్ల కాదు, నేను తీసివేయి అన్నాడు. మరలా వెంటనే ఆయన నీ చిత్తమైతే నీ చిత్తమే సిద్ధించును కాక నేను ఎదుర్కొన్నానని ఆయన ముందుకు వచ్చాడు. కలువరి శిలువలో మాట్లాడుతున్నాడు. ఒక్క మాట చెప్తే నీకు మరణం ఉండదు, ఒక్క మాట చెప్తే నీ మరణాన్ని తప్పిస్తానంటే ఏమి ముందుకే 39 ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు వచ్చినప్పటికీ శరీరం వచ్చేసి ఒక్క మాట కూడా వెనక్కి వెళ్ళా, తన బాధలు కూడా వెనక్కి మనం ముందుకే వెళ్ళాలా. అప్పుడు మనము దేవుడు దీవిస్తాడు. ఉపవాసం అంటే అదే, మనల్ని మనం పరీక్షించుకొని మనల్ని మనము ఏం చేయాలా? వాక్యాన్ని ధ్యానించుకొని, వాక్యాన్ని నెరవేర్చుకుని మనము దేవుడి దగ్గర సహవాసం అంటే భోజనం దగ్గర సహవాసం దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది? భోజనము మనం అవిధే భోజనం కాదు, దేవుని యొక్క భోజనం, ప్రభురాత్రి భోజనం అంటారు. ప్రభు వల్ల దగ్గర సహవాసం. ఈరోజు కూడా సహవాసం కదా, ఇక్కడ పండుంది, నా వల్ల వచ్చే వాళ్ళని భోజనం సహవాసం. అది మంచిదే, అది సహవాసాన్ని ఇస్తుంది, అది సంతోషాన్ని ఇస్తుంది, సమాధానం ఇస్తుంది. కుటుంబంలో మీరు చూడండి, అందరూ కలిసి భోజనం చేస్తారు, సహవాసం దొరుకుతుంది. ఎవరు ఏం తింటున్నారో, ఎవరు ఎంత తింటున్నారో మీకు తెలుస్తుంది. నీవు కోసం వాళ్ళ తింటే ఎవరు ఎంత తినేది నీకు అర్థం కాదు, ఎవరు ఆరోగ్యంగా ఉన్నారో ఆరోగ్యం లేదో నీకు అర్థం కాదు. అందుకే నా ప్రియ కుమారుడు సొలొమోను నీ భోజనపు బల దగ్గర బచ్చులేని వారి కుమారుడు కూడా నువ్వు చేర్చుకో, సహవాసం దొరుకుతుంది. కాబట్టి మనమందరం కూడా ఆయన సహవాసంలో మొదటి 9వ వచనంలో యేసుక్రీస్తు తన కుమారుని సహవాసం చూపించుకున్నాడు. నమ్మదగిన దేవుడు. ఎవరు సహవాసం చూపించాడు? యేసుతో మనము సహవాసం, ఫ్రెండ్షిప్ అన్నమాట. ఎంత గొప్ప బాధ్యత. చివరికి ముందుగా సాగాలి. ఈ భద్రతల సమయంలో అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించుకుంటారు.